నేను ఈ పని డబ్బు కోసం చేయడం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. గురువుగారు, కాదనకండి. ఇది మీ శ్రమకు, మీ కళకు మేమిచ్చే గౌరవం. అమ్మా, పని వాళ్ళు కావాలంట. పద, వెళ్ళి వర్కౌట్ చేద్దాం. సరే అమ్మే, జీతం మాత్రం తక్కువ అడగమాక. ఏంటి, ఇక్కడే పర్మనెంట్ అయిపోదామని చూస్తున్నావా? కనీసం ఎట్టాగైనా మన బతుక్కి ఒక సెటిల్మెంట్ దొరుకుతుంది కదా అని. ఆ సూపేందమే, మన ఫెయిల్యూర్స్, ట్రాక్ రికార్డ్స్ తలుచుకుంటే అప్పుడప్పుడు ఎట్టాగే మనసుకి అనిపిస్తా ఉండాది. ఏడ్సావ్. ఆ ట్రాక్ రికార్డ్స్ అన్ని అతి త్వరలోని తగలెట్టేసే ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ చేయబోతున్నా. మిషన్ కంప్లీట్ చేద్దాం. పద. పద పద పద. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. బయట బోర్డు పెట్టారు కదా, చేయటానికి పనేమైనా ఉందేమో అని. మీరు పని వాళ్ళ? చూడ్డానికి అలా లేరే. బై బర్త్ మేము ఇట్ట రిచ్ లుక్ తో గ్లామర్ గా పుట్టేసి ఉండాము, కానీ పూట పుట్టుకు కూడా కష్టపడే జీవితాలు మావి. అవును సార్, ప్లీజ్ సార్, ఏదైనా పనుంటే ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. సరే, మీ ఆధార్ కార్డ్స్ ఇవ్వండి, పనిలో జాయిన్ అవుదురు కానీ. ఆధార్ కార్డులా? అమ్మా, అవిస్తే తర్వాత దొరికిపోయే అవకాశం ఉంది. అవును మీ. ఇవ్వండి ఆధార్ కార్డ్స్. మా దగ్గర ఆధార్ కార్డులే లేవు సార్. అవును సారు, ఇందాక ఫ్రీ బస్సులో కండక్టర్ కి ఇచ్చి ఆధార్ ని తిరిగి తీసుకోవడం మర్చిపోయి ఉండాము. అవునా? సరే అయితే 2 రోజుల తర్వాత వచ్చేప్పుడు ఆధార్ కార్డ్స్ తీసుకురండి. ఇవాళ మాత్రం మీ పనితనం చూసి పని డిక్లేర్ చేస్తాను. మరి జీతం? ఆధార్ కార్డులు తెచ్చాక డిసైడ్ చేస్తాను. ఈ 2 రోజుల పనికి జీతం లేదు, భోజనం వరకు పెట్టిస్తాను, అంతే. అది కాదండి. అమ్మో, ఏదో బిల్డప్ లాపో, మనకి 2 రోజులు చాలు. అలాగే సార్, మీరు ఎలా అంటే అలాగే. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. పదమే. హలో సార్. నమస్తే సార్. రూమ్ ఆల్రెడీ బుక్ అయింది,
ఇదిగోండి మెసేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. గర్ల్స్, చెప్పండి సార్. సార్ వాళ్ళకి రూమ్ చూపించండి. వెల్కమ్ సార్. ఇదిదా మీ రూము. ఈ రూమ్ చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత రూమ్ బాగుంది కాదు, మన మూడ్ బాగుంది. ఆ అనన్య పేడ మనకి ఇక్కడ లేదు కదా, అందుకే ఈ ప్లేస్ చాలా బాగుంది. మ్మ్. అవునా మొగుడా, నా పీడ నీకెప్పుడు విరగడవ్వదు. నేను చేయాల్సింది చేసే వరకు మీకు ప్రశాంతతే ఉండదు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఓకే సార్, హ్యాపీ హనీమూన్ సార్. ఆగు. సార్ సల్లింక సారు. మేము హనీమూన్కి వచ్చామని మీకెలా తెలుసు? అదే సారు, కొత్తగా పెళ్ళైన క్యూట్ కపుల్ మాత్రం ఉన్నారు కదా, అదే కాకుండా ఆ పందిరి మంచం బుక్ చేసిండారు కదా. అయినా ఊటీకి మీలాంటి కప్పులు ఏంగా వస్తారు? గుళ్ళో ప్రవచనాలు వినేదానికి వస్తారా ఏంది? కరెక్టే. అదేదా సారు. వాంగ వాంగ. ఆ,